అంతర్వాహిని శ్రీమతి కె వాసవదత్త రమణ గారి రచన. ఎదురింటి ఫ్లాట్లో ఎవరో దిగినట్టున్నారే అన్నాను విశాలతో. అవునండి, నిన్ననే వచ్చారు. మొగుడు పెళ్ళామే ఉంటారట. మనకన్నా చాలా పెద్దవాళ్లే. ఆయన రిటైర్ అయ్యాక ఇక్కడేదో పెద్ద కంపెనీలో సీఈఓగా చేరారట అంది విశాల. పోన్లేవే, నీకు కాస్త కాలక్షేపం. దాదాపు 3 నెలల నుంచి ఇరుగు పొరుగున ఎవరూ లేకుండా ఉన్నావు అన్నాను. అవునండి, మీరు ఉదయం ఆఫీస్కి వెళ్తే రాత్రికి కానీ రారు. అనిల్ ఐఐటి చదవడానికి హాస్టల్కి వెళ్ళినప్పటి నుండి నాకు ఏమీ తోచడం లేదు. ఇంతకీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో? వాళ్ళకి 2 కొడుకులట. ఒకడు అమెరికాలో సెటిల్ అయ్యాడట, రెండో అబ్బాయికి ఉద్యోగం. వాళ్ళని చూస్తే బాగా డబ్బు ఉన్న వాళ్ళలాగే ఉన్నారు. జీతం కోసం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి అనిపించలేదు అంది విశాల. మరి వీళ్ళు ఆ కొడుకు దగ్గరో ఈ కొడుకు దగ్గరో ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చారు? 60 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ ఉద్యోగం, డబ్బులు అంటూ ఈ ఊరు కాని ఊర్లో ఉండడం ఎందుకు? ఆరోగ్యాలు పాడైతే అందరికీ ఇబ్బంది కదూ అన్నాను కించిత్ కోపస్వరంతో. పాపం వాళ్ళకేం బాధలున్నాయో ఏమో, కోడళ్లతో పడదేమో అంది. విశాల ద్వారా వాళ్ళ కబుర్లు ఆడపాదడపా తెలుస్తూనే ఉన్నాయి. బాగున్నారా? భానుమతిని చూడగానే ఆనందంగా అన్నాను. నువ్వు? ఆర్ధోక్తిగా అడిగింది ఆవిడ. నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో వాళ్ళ ఎదురింట్లో నేను అద్దెకున్న విషయం చెప్పడంతో ఆవిడ నన్ను గుర్తుపట్టి, నీ పేరు రవిశంకరేనా అంది ఆశ్చర్యంగా. బాగా లావైపోయావు, 10 ఏళ్ళు గడిచిపోయాయి కదా అన్నారు నారాయణరావు గారు. చిన్నగా నవ్వాను. కాసేపు ఈ కబుర్లు ఆ కబుర్లు అయ్యాక, అవును, ఇంతకీ మీ అబ్బాయిలు ఎక్కడున్నారని అడిగాను. పెద్దవాడు యుఎస్ఏలో సెటిల్ అయ్యాడు, రెండోవాడు ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి పెళ్ళై 2 ఏళ్ళయింది. అవును, నేను మీకు పరిచయం అయ్యే టయానికి అప్పటికే మీ పెద్దబ్బాయి యుఎస్ఏలో ఉన్నాడు. అయినా మరి మీరేంటి ఇక్కడ? మీ రెండో అబ్బాయి మిమ్మల్ని క్షణం కూడా వదిలి ఉండలేడు కదా. మరి ఆ ఊరు వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? గబగబా అడిగాను. కానీ అడిగిన వెంటనే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో నేను అధికంగా జోక్యం చేసుకున్నానేమో అనిపించింది.